ఏలూరు నగరంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రతి డివిజన్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. 40వ డివిజన్లో 57.61 లక్షల వ్యయంతో 9 రోడ్లు, 6 డ్రైనేజీలు, 41 డివిజన్లో 54 లక్షల వ్యయంతో 5 రోడ్లు, 6 డ్రైనేజీలు, 1 కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ, 42వ డివిజన్లో 90 లక్షల వ్యయంతో 5 రోడ్లు, 4 డ్రైన్లు, 5 కల్వర్ట్లు, 43వ డివిజన్లో 87,23,000 రూపాయల వ్యయంతో 10 రోడ్లు, 8 డ్రైనేజీలు, మొత్తం 2,91 లక్షల రూపాయల వ్యయంతో 29 రోడ్లు, 24 డ్రైనేజీలు, 6 కల్వర్ట్లు, 1 సామాజిక భవన ఆధునీకరణకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలకు విచ్చేసిన ఎమ్మెల్యే ఆళ్లనానికి ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు గజమాలలు వేసి పోలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, ఏలూరు నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. దళారీ వ్యవస్థను దూరంగా పెట్టి ప్రజలకు ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నౌకపయ్యి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచుమయ్య బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, బున్నెల జాన్ గురునాథ్, కార్పొరేటర్లు తుమరాడ స్రవంతి, ఈదుపల్లి కళ్యాణి పవన్, అర్జి సత్యవతి నాగేశ్వరరావు, జనపరెడ్డి కనకశ్రీ రాజేశ్వరి కృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇల్లు అక్కడికి వెళ్ళి వెరీ గుడ్.
చాలా సంతోషం అందరూ బాగున్నారు. మాలాంటి పేదలు చూడండి బాబు బాగున్నారండి. వాటర్ ట్యాంక్ ఉంది. చూడండి మెయిన్ నువ్వే. నమస్తే సార్. అక్కడ ఇద్దాం.